సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్వరలోనే ఒక యాప్ని రిలీజ్ చేయనుంది. ఎవరైతే ఆ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడతారో, సో ఇబ్బంది పెట్టిన వారి యొక్క పేరు, వారి అధికారి అయితే అధికారి పేరు, వారి యొక్క హోదా, వారిని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారనేది ఆ యాప్లో ఎంటర్ చేస్తే మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే వారి కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వారిని చట్టం ముందు నిలబెడతామని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి గారు గుంటూరు కృష్ణా జిల్లాల లీగల్ సెల్ న్యాయవాదులతో జరిగినటువంటి సమావేశంలో ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే ఇప్పుడు వైసీపీ పార్టీకి ఒక భరోసాని, కార్యకర్తలకు ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని ఇవ్వడం కోసం ఆయన ఒక యాప్ను రిలీజ్ చేయనున్నారు. కీర్తన్ గారు ఏమంటారు? సార్, ముందుగా మీకు అలాగే ప్యానెల్ ఉన్న శేఖర్ గారికి, వంశీ గారికి, అనలిస్ట్ గారికి నమస్కారం సార్. ముఖ్యంగా మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఉన్నప్పుడు అధికారంలో మాపైన ఇలాంటి దాడులు తన కార్యకర్తలు చేస్తున్నప్పుడు ఇటువంటి చర్యలు తీసుకొని ఉంటే ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు వాళ్ళ కార్యకర్తలకు ఉంటుంది. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి పరంపరని స్టార్ట్ చేస్తానంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఇతర కార్యకర్తల్ని బలికొంటారా? అలాంటి మెసేజ్ మనం ఇవ్వబోతున్నామా? ఇక్కడ అరెస్టులు అన్యాయంగా, దౌర్జన్యంగా, చట్ట వ్యతిరేకంగా, న్యాయబద్ధంగా లేని అరెస్టులు జరుగుతున్నాయి. శేఖర్ రెడ్డి గారు అన్న మాటలు, మేము చట్టాన్ని, న్యాయాన్ని క్రమబద్ధీకరణ చేసే సిద్ధాంతాలకు అనుగుణంగా వైసీపీ పనిచేస్తుంది. అసలు ఇటువంటి మాటలు నిజంగా సార్, వీళ్ళు ఆయన వెనకాలన్నా ఒక బోర్డు పెట్టుకొని రోజు డిబేట్ కు వస్తే కనీసం కనపడుతూ ఉంటాయి శేఖర్ రెడ్డి గారికి కానీ, వైసీపీ వాళ్ళకి కానీ. ఓకే, ఇవన్నీ మన సిద్ధాంతాలా అంటే ఇలాంటి మాటలు మనం చెప్తుంటే నవ్విపోరా? ప్యానెల్ మెంబర్స్ కానీ, ప్రేక్షకులు కానీ ఎవరైనా చూసి వాళ్ళు నవ్విపోరా? న్యాయబద్ధమైన అరెస్ట్లా? చట్టబద్ధంగా మనం కార్యాచరణ చేస్తున్నామా మీ ప్రభుత్వంలోనా? ఇప్పుడు వంశీ గారు చెప్పిన మర్చిపోకి సార్, ఎన్ని అరెస్టులు ఉన్నాయి? సోషల్ మీడియాలో ఒక చిన్నపాటి పోస్టులు పెడితే అరెస్టులు, ఫార్వర్డెడ్ మెసేజ్ చేస్తే అరెస్టులు, జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ఉందంటే హౌస్ అరెస్టులు. చెట్లేం చేసే సార్? చెట్లను నరకడం ఎందుకు? అసలు ఇటువంటి విధంగా మీరు ఎక్కడికక్కడ గొంతు నొక్కే ప్రయత్నం చేసి ఎవరైనా బయటకు వచ్చారా సార్? వీళ్ళ ప్రభుత్వంలో మాట్లాడడానికి ప్రయత్నం చేశారా? కొన్ని నాయకులు బయటకు వస్తే జీవోలు సార్, ఇవన్నీ మీ ప్రభుత్వంలో జరిగినవి కావా? ఇప్పటిదాకా జరిగిన అరెస్టులు ఎవరివి? రౌడీ షీటర్లవి. ఎవరైతే ఆ మహిళల్ని కించపరిచేలాగా, ఎస్పెషల్లీ పొలిటికల్ గా ఉంటూ మీ పార్టీని క్రిటిసైజ్ చేసిన మహిళలని, మీ కుటుంబంలో ఉన్న మీ సొంత షర్మిలా గారిని మాట్లాడిన వ్యక్తుల పైన చర్యలు తీసుకుంటుంటే దాన్ని అక్రమ అరెస్ట్ అంటున్నారు. బోరగడ్డ అనిల్ ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడా? వరారెడ్డి స్వాతంత్ర సమరయోధుడా అని ఎవరన్నారు? వాళ్ళేమీ సపోర్ట్ చేయలేదు కదా, ఓన్ చేసుకోలేదు కదా. ఎవరు జరిగాయి? అరెస్టులు ఎవరు జరిగాయి? మీ పార్టీలో ఎవరు జరుగుతున్నాయి? వీళ్ళంతా మీ పార్టీ సింపథైజర్స్. వీళ్ళని అరెస్ట్ చేసాం. ఇంకా మిగతా ఎవరు అరెస్ట్ చేసాం? స్కాముల్లోనో లేదు దొమ్మిలలోనో, ప్రజల డబ్బులు దోచుకున్న వాళ్ళలోనో సాక్ష్యాలు చూపించి నీట్ గా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లోనే వెళ్తూ న్యాయబద్ధంగా అరెస్ట్ చేస్తున్నాం. అలాగ నిజంగా మేము అక్రమంగా అరెస్ట్ చేయండి, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తుకుంటాం కదా, ఆయన అరెస్ట్ చేస్తాం కదా. అలా చేయలేదు కదా. ఇక్కడ ఏం చేస్తున్నావు? న్యాయబద్ధంగా మీరు ఇప్పటికీ స్టిల్ నౌ మాట్లాడుతూ ఉన్నా శేఖర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేదే. మీ మీద అరెస్ట్ చేయడానికి ఆయన ఏమి అసభ్యకర పదజాలం వాడలేదు కదా శేఖర్ రెడ్డి గారు ఎవరిని. దట్స్ వాట్ మీరే ఆన్సర్ చెప్తున్నారు. అటువంటి మాట్లాడిన వాళ్ళకే అరెస్ట్ జరిగాయి. శేఖర్ రెడ్డి గారు మా ముందే కూర్చున్నారు, వెంకరెడ్డి మా ముందే కూర్చున్నారు, ఇంకొకరు మా ముందే కూర్చొని మాట్లాడుతున్నాడు. అరెస్ట్ జరగలేదే. మాట్లాడిన వాళ్ళ వెనకాల ఏముంది, ఏం చేశారు? ఫస్ట్ థింగ్ అది గుర్తు పెట్టుకోవాలి. ఏ ప్రభుత్వమైనా కక్షపూరిత రాజకీయాలు చేస్తానంటే భూస్థాపితమవుతాయి పార్టీలు మాత్రం. రెడ్ బుక్ రాజ్యాంగంలో కూడా ఏమున్నాయి, ఎవరి పేర్లు ఎక్కిచ్చారంటే ఆ బుక్ కూడా ఏమని చెప్పారు ఆ రోజు? ఎవరైతే కార్యకర్తలను ఇబ్బంది పెట్టి ఇక్కడ ఉన్న క్యాడర్ ని ఇబ్బంది పెడుతూ అన్యాయంగా, అక్రమంగా జులుం ప్రదర్శించి తలలు నరికారు, బద్దలు కొట్టారు, సైకిల్ కి జెండాలు కడితే ఇప్పించి మరి అతనికి ఇప్పించారు ఆ రోజు. ఇటువంటివన్నీ చేశారు కాబట్టి ఈ రోజు అటువంటి వాళ్ళ పైన రెడ్ బుక్ మేము ఉపయోగిస్తామన్నారు. కానీ ఎక్కడ సామాన్యులు లేదు, నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే సామాన్య కార్యకర్తలను ఎవరు ఇప్పుడు బలిగా లేదే, ఎక్కడ అరెస్ట్ చేయలేదే. సో ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనో ప్రజలు నమ్మరు సార్. గత ప్రభుత్వము తీరు గమ్యం చూసాం మేమందరం. ముఖ్యంగా మేము నలిగిపోయి ఉన్నాం. సో ఇటువంటివి జరగాలని కనుక్కో. ఇంకొకటి శేఖర్ రెడ్డి గారు ఏమంటున్నారంటే రాధాకృష్ణ గారే రాశారు పలానా చోట పేకాట జరుగుతుంది రేపల్ల నియోజకవర్గంలో. ఆ పేపర్ ఆ పేపర్ రాధాకృష్ణ గారి ఏబిఎన్ ఛానల్ ఏదో అన్నాను. సరే, రాధాకృష్ణ గారు రాశారు, మేము సవరించుకుంటాం, కూటమి ప్రభుత్వానికి ఒక చక్కటి అవకాశం వచ్చింది అనుకుంటాం. ఒకవేళ నిజంగా తప్పులు జరగకపోతే మాత్రం మేము ఫైట్ చేస్తాం. అదే గత ప్రభుత్వంలో మీ హయాములో ఇటువంటివి ఏవైనా సాక్షి పేపర్లు అలా వచ్చాయా? మీ నాయకులు చేసిన తప్పిదాల గురించి మాట్లాడారా? డోర్ డెలివరీ చేసిన వ్యక్తి తప్పు అని మీరు ఖండించారా?
ఈ రోజుకి కూడా నేను మీకు ప్రూవ్ చేస్తాను. నేను దొరికిన వెంకటేష్ అనే వ్యక్తి మా మనిషి అని సాక్షి పేపర్ లో వచ్చింది. ఆ పేపర్ ఆర్టికల్ మీకు నేను షేర్ చేస్తాను బ్రహ్మనాయుడు గారు. ఇది లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు కూటమి మనిషి అని వచ్చిందా? కూటమి మనిషి కాదు సార్, వాళ్ళ మనిషి. వైసీపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఆయన అత్యంత సన్నిహితుడు. వచ్చిన ప్రతి ప్యానలిస్ట్ చెప్పేది ఏంటంటే మాకు సంబంధం లేదు వెంకట ఎవరు, మాకెవరు సంబంధం లేదు వెంకటేష్ ఎవరు, అసలు చెవిరెడ్డికి సంబంధం లేదు వెంకటేష్ ఎవరు. ఈ ఆర్గ్యుమెంట్ వినిపిస్తున్నారు. సాక్షి ఛానల్లోనే చెవిరెడ్డి గారి సన్నిహితుడైన వెంకటేష్ గారిని అక్రమ అరెస్ట్, చెవిరెడ్డి గారి పేరుని ఇరికించడం. ఇది ఎప్పుడు అరెస్ట్ అయిన రోజు వచ్చిందా? ఇవే సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి సార్ ఈ మాట. మన ఛానల్లో నిన్న నైట్ కూడా ఈ డిబేట్ లో ఇదే డిస్కషన్. మాకు సంబంధం లేదా తెలవడం మాకు తెలీదు. అసలు 2019లో కూడా నామినేషన్ వేసాడు సార్, డమ్మీ నామినేషన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కోసం చంద్రగిరిలో. అప్పుడు మీరు మీ ఛానల్ ద్వారా అప్పుడు కూడా బోరగడ్డ అనే విషయంలో కూడా వీళ్ళు ఏమన్నారంటే మాకు సంబంధం లేదన్నారు. అదే ఛానల్లో టెలికాస్ట్ అయ్యింది, మా సింపథైజర్ ని అరెస్ట్ చేశారండి. సో ఇటువంటివి మీరు ఇప్పటికి కూడా ఇలాంటి పరంపర కంటిన్యూ చేస్తారంటే ప్రజల యాప్లు కాదు కదా, సిద్ధం సభలు ఏర్పాటు చేసి ఎంట్రన్స్ లో సార్ మీకు గుర్తుకుంటుంది బ్రహ్మనాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి బొమ్మ, చంద్రబాబు నాయుడు గారి బొమ్మ, లోకేష్ గారి పెట్టి బాక్సింగ్ గ్లౌజులు ఇచ్చారు సార్. అవును. అలాంటి సంస్కృతి మీ పార్టీలో పెట్టుకొని చట్టం, న్యాయం, ధర్మం, డిక్షనరీ లేని మీ పదాలు మీరు ఉపయోగిస్తానంటే ఎవరు చూస్తూ ఉండరు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం అంటే రప్ప రప్ప నరికినోడిని పొటేల్ తలకాయలు నరికినట్టు మనుషుల తలకాయలు నరుకుతామని చెప్పి వాళ్ళు మెసేజ్లు ఇస్తుంటే ఎంకరేజ్ చేయడం కాదని జగన్మోహన్ రెడ్డి గారు గమనించాలి. అండ్ ఆయన క్యాడర్ కూడా గమనించాలి. శేఖర్ రెడ్డి గారు ఇలాంటి మాటలు మాట్లాడితే నవ్విపోతారు గాక చూస్తున్న వీక్షకులు గాని దయచేసి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకండి. రాష్ట్రం సుభిక్షంగా సంతోషంగా పరిపాలన సాగుతోంది, ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇంకొక మాట కూడా అన్నారు, ఇసుక జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్స్ లో మీరు ఇసుక ఎక్కడ దొరుకుతోంది ఫ్రీగా, ఎక్కడ దొరుకుతోంది అంటే మీకు దొరికితే కాదు, మీ కాంట్రాక్టర్లకు దొరికితే కాదు, ప్రజలకు దొరుకుతోంది. ఆ విషయం కూడా గమనించాలి. ప్రజలు మనస్సాక్షి చంపుకొని అబద్ధాలు ఆడరాదు. కాదు, మనస్సాక్షిని చంపుకోవాల్సిన అవసరం కీర్తన గారికి ఏముంది? ప్రజల దగ్గరికి ఇసుక అన్నారంటే మీరు ఉచిత ఇసుక అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు తరిమి కొడతారు మిమ్మల్ని. దయచేసి ఆ మాట అనొద్దు తల్లి, దయచేసి అనొద్దమ్మా. ఒక ఆత్మీయుడైనటువంటి అన్నగా చెప్తా ఉన్నామ్మా నీకు, దయచేసి ఉచిత ఇసుక దొరుకుతుంది అనే మాట ప్రజల దగ్గరికి వెళ్ళి అనొద్దమ్మా, కొడతారు మిమ్మల్ని. దయచేసి అనొద్దు. మీరు వెళ్ళి అడగండి, మిమ్మల్ని కొట్టరు కదా, అడిగి చెప్పండి.